శ్రీరాముడు సుగ్రీవుణ్ణి ఒక ప్రశ్న అడిగాడు. ప్రపంచం గురించి నీకు ఇంత ఖచ్చితమైన సమాచారం ఎలా తెలుసు అని. దానికి సుగ్రీవుడు చాలా స్పష్టమైన సమాధానం చెప్పాడు. ప్రత్యక్షం ఉపలక్షితం అంటే ఈ భూమి మొత్తాన్ని నేను స్వయంగా చూశాను అని అర్థం. ఇదేదో సాధారణంగా చేసిన కామెంట్ కాదు. సీతాదేవిని వెతకడానికి 4 దిక్కులకు తన టీమ్స్ ను పంపిన ఒక లీడర్ మాట ఇది. అతను చెప్పిన ప్రతి దిశ తాలూకు వర్ణన ఎంత పర్ఫెక్ట్ గా ఉందంటే వేల సంవత్సరాల తర్వాత ఈరోజు మనం వాటిని మోడర్న్ మ్యాప్ లో కూడా చూడొచ్చు. ఇప్పటికే 3 దిక్కుల్లో సుగ్రీవుడు చెప్పిన మార్గాలు నిజమని ప్రూవ్ అవుతున్నాయి. తూర్పు పెరు దేశపు తీరంలోని త్రిశూల మాన్యుమెంట్ వరకు, దక్షిణాన అంటార్కిటికా వరకు, ఉత్తరాన ఆర్కిటిక్ వరకు అంతా పక్కాగా మ్యాచ్ అయింది. ప్రతిసారి ఆ పర్వతాల పేర్లు, అక్కడి వాతావరణం, ఆ భూమి తీరు అన్నీ ఇప్పటి జియోగ్రఫీతో సరిగ్గా సరిపోతాయి. 3 దిక్కులు 100% నిజమయ్యాయి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఈరోజు మన ముందు ఉన్న చివరి పరీక్ష పడమర దిక్కు. ఇండియా నుంచి ఆల్ప్స్ పర్వతాల వరకు ఉన్న మార్గమిదే. ఈ దిశ చాలా స్పెషల్. ఎందుకంటే సుగ్రీవుడు చెప్పిన ఈ మొత్తం వర్ణనను ఒక ఖచ్చితమైన టైం లైన్ తో కలిపే ఆధారం ఇందులోనే ఉంది. ఈ పశ్చిమ దిశకు వెళ్లే టీంకు సుషేనుడు లీడర్గా ఉన్నాడు. ఈ ప్రయాణం సౌరాష్ట్ర నుంచి మొదలవుతుంది. అంటే ఇప్పటి గుజరాత్ తీరం అన్నమాట. ఇక్కడి నుంచి అరేబియా సముద్రాన్ని దాటి ఒక ఎడారిలో అడుగు పెట్టాలి. అక్కడ నీరు లేని ఎండిపోయిన భూమి, ఎత్తైన రాతి శిఖరాలు ఉంటాయని సుగ్రీవుడు చెప్పాడు. ఆ ప్రాంతాన్నే ఈరోజు మనం బలూచిస్తాన్ అని పిలుస్తున్నాం.